రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బైక్పై వెళ్తుంటే వచ్చే హుందాతనం మరే బైక్పై రాదంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఇప్పటి వరకు వివిధ రకాల వేరియంట్స్తో దూసుకెళ్తున్న రాయల్ ఇప్పుడు మరో సరికొత్త వేరియంట్తో బైక్ ప్రియులని మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక భారతీయ బహుళ జాతి మోటార్ సైకిల్ తయారీ సంస్థ. అత్యంత పురాతనమైన ప్రపంచ మోటార్ సైకిల్ బ్రాండ్. మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను 1901లో ది ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ ఇంగ్లాండ్లో తయారు చేసింది. స్వదేశీ ఇండియన్ మద్రాస్ మోటార్స్ ద్వారా అసలైన ఇంగ్లీష్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి లైసెన్స్ పొందింది. ఈ కంపెనీ ఇప్పుడు భారతీయ వాహన తయారీ సంస్థ అయిన ఐషర్ మోటార్స్ యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్, క్లాసిక్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్స్, మోటార్ 350, క్లాసిక్ 500, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్, హంటర్ 350 వంటి క్లాసిక్ లుక్ ఉండే మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను ఇటలీలోని మిలాన్ నగర్లో ఇటీవల ఆవిష్కరించింది. ఫ్లయింగ్ ఫ్లీ C6 మార్చి 2026 నాటికి విడుదల కానుంది. ఫ్లయింగ్ ఫ్లీ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ల కోసం కొత్త సబ్ బ్రాండ్. త్వరలోనే S6 స్క్రాంబ్లర్ కూడా రానుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారు చేసిన మోటార్ సైకిల్ ఆధారంగా ఫ్లయింగ్ ఫ్లీ C6 డిజైన్ చేశారు. లో స్లాంగ్ బాబర్ స్టైల్, రేక్అవుట్, గర్డర్ స్టైల్ ఫోర్క్లతో 1940ల నాటి సస్పెన్షన్ స్టైల్ను ఇది పోలి ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్, వృత్తాకార హెడ్ లైట్, టెయిల్ లైట్, LED ఇండికేటర్లు ఇందులో ఉన్నాయి. వృత్తాకార TFT ఇన్స్ట్రుమెంట్ క్లచర్ బండి వేగాన్ని, ప్రయాణించిన దూరం, బ్యాటరీ రేంజ్ వంటి వివరాలను చూపిస్తుంది. నావిగేషన్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్, ABS, క్రూయిల్ కంట్రోల్, 5 రైడింగ్ మోడ్లతో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ తొలి బైక్ అని చెప్పొచ్చు. ఫ్లయింగ్ ఫ్లీ C6 అల్యూమినియం ఫ్రేమ్ను కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ EVలలో చాలా అరుదు. ఈ ఫ్రేమ్ లోపల మెగ్నీషియం బ్యాటరీ కవర్ ఉంది. బ్యాటరీ ప్యాక్ గురించి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇది 5 kgs వెయిట్ కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. C6 చిన్న టైర్లను కలిగి ఉంది. ఇవి నగర ప్రయాణికులకు అనుగుణంగా ఉంటాయి. రోలింగ్ రెసిస్టెంట్ను తగ్గించడం ద్వారా రేంజ్ పెరుగుతుంది. 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ మధ్యలో ఈ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇరువైపులా డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఒకే సీట్ ఉంది. వెనుక కూర్చునే వారికి పిలియన్ సీట్ను ఆప్షన్గా అందించవచ్చు లేదా డ్యూయల్ సీట్లతో మరో వేరియంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.